హలో ఎవరివన్, ఈరోజు వీడియోలో మీరు కనుక మీ ఆధార్ కార్డ్ నెంబర్ని పోగొట్టుకున్నా, ఒకవేళ ఎక్కడైనా పడిపోయినా, సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకుందాం. సో అందుకోసం మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత UIDAIS అని చెప్పి సైట్ అనేది ఉంటుంది. సో ఆ సైట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో మనకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆధార్ పోర్టల్కి సంబంధించి, అంటే ఇక్కడనే మనం ఆధార్ కార్డ్ గిట్ట డౌన్లోడ్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ మనం ఆధార్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మై ఆధార్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ఆధార్ సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి అందులో థర్డ్ ఆప్షన్ రిట్రీవ్ ఆర్ లాస్ట్ UID అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ID. సో నేను ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్. తర్వాత దాని కింద ఎంటర్ మొబైల్ నెంబర్, అంటే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కింద ఎంటర్ క్యాప్చా బటన్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ సైడ్కి బాక్స్లో ఏదైతే క్యాప్చా అయితే ఉందో సో ఆ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా బాక్స్లో మనకైతే ఎంటర్ చేయాలన్నమాట, ఎంటర్ క్యాప్చా ప్లేస్లో. తర్వాత మీ కర్సర్ని ఎక్కడైనా ప్లేస్ చేసి తర్వాత మళ్ళీ సెండ్ OTP మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇప్పుడు ఇచ్చారో సో దానికి OTP వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మీ మొబైల్ అయితే దగ్గర ఉండాలి. సో ఎంటర్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఏదైతే OTP వచ్చిందో ఆ OTPని ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో మీ మొబైల్కి అయితే ఆధార్ కార్డ్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. నార్మల్ మెసేజ్ రూపంలో వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆధార్ నెంబర్ UID నెంబర్ అని చెప్పేసి సో ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.